ఈ రోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షులు పిల్లా ప్రేమ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, సమన్వయకర్తలు, డిప్యూటీ మేయర్, రాష్ట్ర మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జీవీఎంసీ కార్పొరేషన్, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, మాజీ రాష్ట్ర జిల్లా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభాధ్యక్షులు, విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, 77వ గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరిగ్గా 77 సంవత్సరాల క్రితం భారతదేశం ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం ఒకసారి గమనిస్తే, ఇవాళ ఉన్న స్వరూపంలో భారతదేశం ఆ రోజు లేదు. దాదాపు 670 సంస్థానాలుగా రాజుల పాలనలో, రాచరిక పాలనలో, జమీందారీ పాలనలో భారతదేశం ఉండేది. సమైక్యంగా భారతదేశానికి ఒక రూపురేఖలు లేనటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యం అనే మాటకి అర్థం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉండేది. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళ పాలన పరిపాలన తర్వాత మొట్టమొదటిసారిగా మనకి స్వతంత్రం కావాలి, సంపూర్ణ స్వరాజ్యం ఏర్పరచుకోవాలన్నటువంటి ఆలోచన ఇండిపెండెంట్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 70 సంవత్సరాల తర్వాత, అంటే 1930లో ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ స్వతంత్రానికి పోరాటం చేస్తున్నటువంటి ఆ సంఘటన 1930లో దేశానికి సంపూర్ణమైనటువంటి స్వరాజ్యం ఇవ్వాల్సిందే అనే నినాదాన్ని మొట్టమొదటిసారిగా లేవనెత్తారు. ఆ తర్వాత అనేటువంటి అనేక పరిణామాలు జరిగాయి. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది. ఏవో హ్యూమని, ఒక భారతీయుడు కాని వ్యక్తి ఆ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పాటయ్యి కాంగ్రెస్తో కలిసి ఆ రోజు సమైక్యంగా స్వతంత్రం కోసం పోరాటాలు చేశారు. ఆ పోరాటాల్లో నుంచే 1930లో సంపూర్ణ స్వరాజ్ అనే నినాదం ఐక్యంగా దేశంలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా నిర్ణయించింది. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో 1919లో మహాత్మా గాంధీ గారు భారతదేశానికి రావడం, ఈ ఇండిపెండెంట్ మూమెంట్ని వారు లీడ్ చేయటం, ఆ క్రమంలో మనకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనిలో ఎంతోమంది మహానుభావులు స్వతంత్రం కోసం పోరాటాలు చేశారు. అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఆ పేర్లన్నీ కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మళ్ళీ దొరికినట్టు